Hello everyone. Is my screen visible? Guys, can you hear me? Hello. Can anyone please respond ma? Can anyone respond please? Okay. We'll start the class. Today we are going to discuss about two things, Ram. That is data types and variables. Today we will discuss all these two topics. The first one is data types. So data types అంటే the main purpose of data types is to allocate a particular amount of memory space to a particular value. సో ఏదైనా ఒక వాల్యూని మనం స్టోర్ చేయాలి అంటే సో వాట్ టైప్ ఆఫ్ డేటా అని డిసైడ్ చేయాలి అన్నా ఆర్ వాట్ టైప్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ ఇట్ హ్యాస్ టు కన్జ్యూమ్. సో ఈ టూ థింగ్స్ ని డిసైడ్ చేసేదే డేటా టైప్. అండ్ ఈ డేటా టైప్స్ లో ఏంటంటే మనకి త్రీ త్రీ సారీ సో డేటా టైప్స్ అనేవి మనకి త్రీ టైప్స్ గా క్లాసిఫై ఉన్నాయి. అవేంటి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా టైప్స్, so those are the first one is primitive data types, the second one is non primitive data type, the third one is user defined data type. So these are the three data types of data types. So those are first one is primitive data type and non primitive data type, and one more is user defined data type. We'll learn one by one. Primitive data types. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి అంటే వీటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇట్ విల్ స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూ ఇన్ అ సింగిల్ వేరియబుల్. సో ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్స్ ని యూజ్ చేసుకొని ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం ఇన్ అ సింగిల్ వేరియబుల్. లెట్స్ సే ఇంట్ a ఈక్వల్స్ టు 10. సో సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోగలదు. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ స్టోర్ ఇంట్ b ఈక్వల్స్ టు 10, 20. సో ఇలా మల్టిపుల్ వాల్యూస్ ని నేను స్టోర్ చేసుకోలేను ప్రిమిటివ్ డేటా టైప్స్ ని యూజ్ చేసి. అండ్ ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి మనకి మళ్ళీ సబ్ టైప్స్ గా క్లాసిఫై ఉన్నాయి మా. అవేంటి అంటే ద ఫస్ట్ వన్ ఈస్ ఇంటీజర్ కేటగిరీ, ఇంటీజర్ కేటగిరీ, and then floating category, character category, and then boolean category. So these are the four subtypes way data types are classified.
We'll discuss them one by one. Integer category. సో ఇంటీజర్ కేటగిరీ కింద మనకి ఏమేం డేటా టైప్స్ వస్తాయి అంటే బైట్, షార్ట్, ఇంట్ అండ్ లాంగ్. సో బైట్, షార్ట్, ఇంట్ అండ్ లాంగ్. సో these four data types are comes under ఇంటీజర్ కేటగిరీ టైప్. సో ఇందులో ఏంటి అంటే ఓన్లీ నంబర్స్ ని మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం అండ్ అట్ ది సేమ్ టైం సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోగలం. లెట్స్ సే బైట్ a equals to 10, short b equals to 156, int c equals to 32,596 and long d equals to. సో ఇలా స్టోర్ చేసుకుంటాం. సో ఇందులో ఏంటి అంటే బైట్ ని యూజ్ చేసుకొని బైట్ విల్ కన్జ్యూమ్ 1 byte of memory space and short will consume 2 bytes of memory space and int 4 bytes and అలాగే లాంగ్ 8 bytes of memory space ని ఆక్యుపై చేస్తుంది అనమాట. సో ఎందుకు మనకి బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ అని చెప్పేసి ఓన్లీ ఇంటీజర్ టైప్ లోనే ఫోర్ కేటగిరీస్ ఉన్నాయి ఇందులో. సో 4 డేటా టైప్స్ ఉన్నాయి మనకి ఇందులో. ఎందుకు అంటే సో డిపెండ్స్ అపాన్ రేంజ్ those are classified. So depends upon range, those are classified accordingly. సో బైట్ ని యూజ్ చేయాలి అంటే ఓన్లీ 1 byte ఆఫ్ మెమరీ స్పేస్ ని కన్జ్యూమ్ చేసే వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కోసం మనం బైట్ ని యూజ్ చేస్తాం. అండ్ దెన్ షార్ట్. సో షార్ట్ ఎందుకు అంటే 2 bytes ఆఫ్ మెమరీ స్పేస్ మాత్రమే ఆక్యుపై అవ్వాలి అంటే షార్ట్ ని యూజ్ చేస్తాం. అండ్ దెన్ ఇంటీజర్. సో ఇంట్ ని యూజ్ చేసి ఓన్లీ 4 bytes ఆఫ్ మెమరీ స్పేస్ మాత్రమే ఆక్యుపై అవ్వాలి అంటే వి విల్ గో ఫర్ ఇంట్. అండ్ దెన్ లార్జ్ వాల్యూస్ లైక్ ఫోన్ నంబర్ ఇలాంటివి స్టోర్ చేసుకోవాలి అంటే 8 bytes ఆఫ్ మెమరీ స్పేస్ ని ఆక్యుపై చేస్తాం అనమాట. సో ఆ 8 bytes ఆఫ్ మెమరీ స్పేస్ ని ఆక్యుపై చేయాలి అంటే వీ హ్యావ్ టు గో ఫర్ లాంగ్ డేటా టైప్. ఓకేనా. సో ఇంటీజర్ కేటగిరీ కింద నాకు ఏమేమి ఉన్నాయంటే బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. సో దీస్ డేటా టైప్స్ ఆర్ కమ్స్ అండర్ ఇంటీజర్ కేటగిరీ. అండ్ దెన్ నెక్స్ట్ ఫ్లోటింగ్ కేటగిరీ. నెక్స్ట్ ఫ్లోటింగ్ కేటగిరీ. సో ఈ ఫ్లోటింగ్ కేటగిరీ కింద నాకు డివైడ్ అయినవి ఏంటి అంటే ఫ్లోట్ అండ్ డబుల్. సో ఈ 2 డేటా టైప్స్ నాకు ఫ్లోటింగ్ కేటగిరీ కింద క్లాసిఫై ఉన్నాయి. సో ఫ్లోట్ ని యూజ్ చేసి ఫ్లోట్ a equals to 15.6789 and then double b equals to 98.6789102356. అండ్ దెన్ మనం ఫ్లోట్ ని స్టోర్ చేసేటప్పుడు సో ఫ్లోట్ వాల్యూని క్రియేట్ చేసినప్పుడు తో ఎండ్ చేయాలి. ఎందుకు తో ఎండ్ చేయాలి అంటే బై డిఫాల్ట్ గా మనం ఏదైనా ఫ్లోట్ వాల్యూ అనేది ఇలా డైరెక్ట్ వాల్యూ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే అది బై డిఫాల్ట్ గా డబుల్ వాల్యూలా కన్సిడర్ చేస్తుంది. సో అలా డబుల్ వాల్యూలా కన్సిడర్ చేయకూడదు అంటే అది ఒక ఫ్లోటింగ్ వాల్యూలా కన్సిడర్ చేయాలి అంటే ఆ వాల్యూని రాసిన తర్వాత తో ఎండ్ చేయాలన్నమాట. రైట్. అండ్ దెన్ డబుల్. సో డబుల్ అండ్ ఫ్లోట్ కి డిఫరెన్సెస్ ఏంటి అంటే సేమ్ లైక్ ఇంట్ అండ్ లాంగ్. ఫ్లోట్ occupies 4 bytes of memory space and double occupies 8 bytes of memory space. అండ్ అలాగే ఇక్కడ మనకి రేంజ్ లో కాదు, సో డెసిమల్ పాయింట్ తర్వాత మనం ఎన్ని వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని మనకి ఫ్లోట్ అండ్ డబుల్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఓకేనా.
సో ఫ్లోటింగ్ కేటగిరీ కింద ఫ్లోట్ అండ్ డబుల్ అనేవి క్లాసిఫై అయి ఉన్నాయి అండ్ ఇంకేం లేవు. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ ఏంటి అంటే క్యారెక్టర్. క్యారెక్టర్ కేటగిరీ. సో క్యారెక్టర్ కేటగిరీ కింద ఏమొస్తాయి అంటే ఓన్లీ క్యార్. సో క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ వి ఆల్ నో దట్ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్ ని మాత్రం స్టోర్ చేసుకోవడానికి మనం క్యార్ అనే డేటా టైప్ ని యూజ్ చేసుకుంటాం. లెట్స్ సే క్యార్ ఏ ఈక్వల్స్ టు ఎట్ సెమీకాలన్తో ఎండ్ చేయాలి. అండ్ అలాగే క్యారెక్టర్స్ ని మనం స్టోర్ చేసేటప్పుడు ఒక వేరియబుల్లో వాటిని సింగిల్ కోట్స్ లో మనం మెన్షన్ చేయాలి. సింగిల్ కోట్స్ లో మెన్షన్ చేసి ఆ తర్వాత స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ క్యార్ ఆక్యుపైస్ 2 bytes of memory space. And then Boolean category. సో బూలియన్ కేటగిరీ కింద మనకి ఏముంది అంటే బూలియన్. సో బూలియన్ హోల్స్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈ రెండు కీవర్డ్స్ మాత్రమే బూలియన్ స్టోర్ చేసుకోగలదు. అండ్ ఇవి రెండు కీవర్డ్స్ మా. సో అలాగే టీ. సో టీ అనేది క్యాపిటల్ కాదు, స్మాల్ ఉండాలి. అండ్ అలాగే ఫాల్స్ లో ఎఫ్ క్యాపిటల్ కాదు, స్మాల్ ఉండాలి. ఓకేనా? సో వెన్ ఎవర్ యూ వాంట్ టు స్టోర్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్, boolean a equals to true. సో ఓన్లీ వన్ కీవర్డ్ ని మాత్రమే మనం ఇలా వేరియబుల్ లో స్టోర్ చేయాలి. లేదా బూలియన్ b ఈక్వల్స్ టు ఫాల్స్. సో ఇలా స్టోర్ చేయాల్సి ఉంటుంది. సో బూలియన్ కేటగిరీ కింద ఓన్లీ బూలియన్ డేటా టైప్ వస్తుంది. అండ్ ఈ బూలియన్ డేటా టైప్ లో మనం ఓన్లీ 2 వాల్యూస్ ని ఎయిదర్ దిస్ ఆర్ దట్ వీ కెన్ స్టోర్ ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్. ఏదో ఒకటి మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలి. సో ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ఎందుకు అంటే సర్టన్ కండిషన్స్ ఉన్నప్పుడు ఆ కండిషన్స్ ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ మనకు తెలియాలి అంటే బూలియన్ విల్ హెల్ప్ us టు ఫైండ్ అవుట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ సో ప్రిమిటివ్ డేటా టైప్స్ లో మనకి ఏమేమి ఉన్నాయి? సో 4 టైప్స్ ఉన్నాయని చెప్పాం కదా. ఇంటీజర్ కేటగిరీ, ఫ్లోటింగ్ కేటగిరీ, క్యారెక్టర్ కేటగిరీ, బూలియన్ కేటగిరీ. సో ఇంటీజర్ కేటగిరీ కింద బైట్, షార్ట్, ఇంట్ అండ్ లాంగ్ వస్తాయి. అండ్ దెన్ ఫ్లోటింగ్ కేటగిరీ కింద ఫ్లోట్ అండ్ డబుల్. క్యారెక్టర్ కేటగిరీ కింద క్యార్. అండ్ దెన్ బూలియన్ కేటగిరీ కింద ఏమొస్తాయి? బూలియన్ డేటా టైప్. అండ్ నెక్స్ట్ primitive data types are over, and now we will go for non-primitive data types. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కి మనం ఎందుకు వెళ్ళాలి? ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి సరిపోతాయి కదా. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కి మనం ఎందుకు వెళ్ళాలి? సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి యూజ్ చేసుకొని by using primitive data types we can store only single value. We can store only single value in a single variable. సో ప్రిమిటివ్ డేటా టైప్ ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే సో ఒక్క సింగిల్ వేరియబుల్ లో ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోగలం. బట్ వాట్ ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ అ సింగిల్ వేరియబుల్? సో సింగిల్ వేరియబుల్ లో నేను మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి అంటే ఎలా? సో ప్రిమిటివ్ డేటా టైప్ ద్వారా నాకు అది పాసిబుల్ కాదు. బట్ ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ I can go for non-primitive data type. So, ఈ non-primitive data type ఏంటి అంటే here I can able to store a multiple values in a single variable. So single variable లో మనం multiple values ని స్టోర్ చేసుకోవచ్చు. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే arrays and string. So these are the two examples we have under non-primitive data type. సో ఈ arrays ని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే సో అరేస్ లో మనం ఏం స్టోర్ చేసుకుంటాం?
మల్టిపుల్ వాల్యూస్ని కదా. సో 10 కామా 20 కామా లెట్స్ నేను మళ్ళీ ఇంటీజర్స్ని మాత్రమే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ ఇంటీజర్స్ అన్నిటిని ఒక బ్రాకెట్ లోపల క్రియేట్ చేసి పెడతారనమాట. సో దీన్ని ఇప్పుడు నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను, ఏఆర్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసి. సో నాకు ఇక్కడ డిక్లరేషన్ ప్రిమిటివ్ టైప్ లాగే ఉంటుంది, కాకపోతే చిన్నది ఒకటి యాడ్ అవుతుంది. అదేంటి అంటే ఇంట్ ఆఫ్ అని చెప్పేసి స్క్వేర్ బ్రాకెట్స్ తో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంట్ ఆఫ్ అంటాం దీన్ని. సో ఇంట్ ఆఫ్ అంటే ఒక అరే అనేది క్రియేట్ అవుతుంది విచ్ ఇస్ ఇంటీజర్ టైప్. సో ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ అన్ని మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి మనకి డేటా టైప్ అనేది యూజ్ అవుతుంది. సో ఏఆర్ అనే ఒక వేరియబుల్, అండ్ ఆ వేరియబుల్ లో ఏమేమి వాల్యూస్ ఉంటాయి అంటే 10 కామా 20 కామా 30. సో ఈ త్రీ వేరియబుల్స్ అనేవి స్టోర్ అవుతాయి. ఓకే. సో ఈ త్రీ వేరియబుల్స్ ఎలా ఉంటాయి అంటే 10, 20 అండ్ 30. సో 10, 20, 30. సో ఈ త్రీ వాల్యూస్ ని ఇలా ఈ విధంగా డేటా స్ట్రక్చర్, లీనియర్ డేటా స్ట్రక్చర్ ని ఫాలో అవుతుంది. సో ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్ లో నేను ఈ మల్టిపుల్ వాల్యూస్ అన్నిటిని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, నేను మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ ని మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం. సో బై యూజింగ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ వీ కెన్ ఏబుల్ టు స్టోర్ only same type of values. What if I want to store multiple values but different data type? So different types of values ని నేను సింగిల్ వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి అంటే ఎలా? వీ కెన్ గో ఫర్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అన్నమాట. సో ఒకసారి అరే డిక్లరేషన్ ని చూసాం, అండ్ స్ట్రింగ్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. సో స్ట్రింగ్ s1 ఈక్వల్స్ టు, సో స్ట్రింగ్ ని మనం మెన్షన్ చేసేటప్పుడు, స్ట్రింగ్ ని క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే డబుల్ కోట్స్ లో మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. హలో at 1, 2, 3 and end with double quotes. సో ఇలా మనం ఒక స్ట్రింగ్ వాల్యూని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ స్ట్రింగ్ వాల్యూలో మనం అన్ని సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ ని మాత్రమే స్టోర్ చేసుకుంటున్నామా. సో హెలో అనేది హెచ్ అనేది ఒక క్యారెక్టర్, ఈ అనేది ఒక క్యారెక్టర్, ఎల్ఎల్ఓ ఎట్ 1, 2, 3. సో ఇవన్నీ ఒక క్యారెక్టర్స్ మాత్రమే. సో ఈ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్ని ఒక సింగిల్ వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇది ఇంటర్నల్ గా ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే ఇది కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ ని ఫాలో అవుతుంది. HELLO at 1, 2, 3. సో ఇలా నాకు ఫాలో అవుతుంది, లీనియర్ డేటా స్ట్రక్చర్ ని ఫాలో అవుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే విడివిడిగా ఒక్కొక్కటి ఒక్కొక్క క్యారెక్టర్ అవుతుంది. సో ఇలా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్ని కలిపితే నాకు ఒక స్ట్రింగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనం స్టోర్ చేసుకోవాలి అంటే స్ట్రింగ్ ని యూజ్ చేస్తాం. సో if I want to store multiple values of same type of data, we can go for non-primitive data types. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అరేస్ అండ్ స్ట్రింగ్స్. సో అరేస్ లో ఓన్లీ ఇంటీజర్ టైప్ కాదు, మనం ఎలాంటి టైప్ ఆఫ్ డేటా లైక్ క్యారెక్టర్ డేటా, క్యార్ అరే ఆఫ్ ఆర్ ఫ్లోటింగ్ టైప్ ఆఫ్ డేటా, ఫ్లోట్ అరే, సో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నేను ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఇంటీజర్ అరేని మాత్రమే చూపించాను, and then we can able to create other data type arrays also. Okay na. So non primitive data type ki ippudu veltam. If I want to store multiple values of same type of data in a single variable, we can go for non primitive data type. And then next, user defined data type. So user defined data type or custom defined data type. సో దీన్ని మనం యూజర్ డిఫైన్ డేటా టైప్ అయినా అనొచ్చు, లేదా కస్టమ్ డిఫైన్ డేటా టైప్ అయినా అనొచ్చు. ఓకేనా.
Give me some time. User defined or custom defined data type. So ఈ యూజర్ డిఫైన్డ్ అండ్ కస్టమ్ డిఫైన్డ్ డేటా టైప్ ద్వారా మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే in a single variable we can able to store multiple values and at the same time heterogeneous type of data ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా స్టోర్ చేస్తాము అంటే బై యూజింగ్ క్లాస్. సో ఈ క్లాస్ ని యూజ్ చేసి మనం యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ ని క్రియేట్ చేస్తాం. సో రిమెంబర్ క్లాస్ ఈజ్ అ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. సో క్లాస్ ఇస్ యూజర్ డిఫైన్ డేటా టైప్ అండ్ ఇందులో ఎలా క్రియేట్ చేస్తాం అనేది నేను ఒక బేసిక్ స్ట్రక్చర్ చూపిస్తాను. సో మనం క్రియేట్ చేస్తాము, మనం ఎప్పుడైతే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ని నేర్చుకొని క్రియేట్ చేస్తామో సో ఆ సినారియోలో మనకు అర్థమవుతుంది యూజర్ డిఫైన్ డేటా టైప్ ఎలా ఏంటి ఎలా అర్థమవుతుంది అని చెప్పేసి. ఓకేనా. సో క్లాస్ లెట్స్ సే నాకు ఒక స్టూడెంట్ టైప్ ఆఫ్ డేటా ఉంది అనుకున్నాం. సో ఆ స్టూడెంట్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలి అంటే సో he will be having his name, right? నేమ్ ఉంటుంది, ఏజ్, మార్క్స్, బ్రాంచ్, జెండర్, ఇలా డిఫరెంట్ ఉంటాయి కదా. అలాగే పర్సంటేజ్ అనుకుంటే ఇలాంటి డిఫరెంట్ డేటా ఉంటుంది. నేమ్ కి ఏం తీసుకుంటాం, స్ట్రింగ్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. అదే ఏజ్ అయితే ఇంటీజర్. సో ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ తీసుకోవాలి అంటే ఏదో వీ కెన్ గో ఫర్ ఇంటీజర్, బైట్, షార్ట్, లాంగ్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ మార్క్స్ చూసుకుంటే ఫ్లోట్ మీన్ ఫ్లోటింగ్ పాయింట్ లో ఉంటుంది కాబట్టి ఏదో ఫ్లోట్ ఆర్ డబుల్ ని తీసుకుంటాం. అండ్ దెన్ బ్రాంచ్. సో బ్రాంచ్ ఏంటి, సిఎస్సి ఆర్ ఈసీ ఇలా ఉంటుంది కదా. సో వీ కెన్ గో ఫర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి స్ట్రింగ్. అండ్ దెన్ జెండర్ కూడా మేల్ ఆర్ ఫీమేల్ ఉంటుంది కాబట్టి we can go for string. And then percentage. సో పర్సంటేజ్ ఎందుకు, సో పర్సంటేజ్ కూడా ఫ్లోటింగ్ వాల్యూస్ లోనే ఉంటుంది కాబట్టి సో ఏదర్ ఫ్లోట్ ఆర్ డబుల్ ని యూజ్ చేస్తాం. సో ఇలాంటి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్ని సింగిల్ వేరియబుల్ లో స్టోర్ చేస్తేనే మనకి ఈజీ అవుతుంది కదా. whenever we are trying to access a particular student details we have to we have to store them in a particular వేరియబుల్. సో ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తే లెట్స్ సే ఆ వేరియబుల్ నేమ్ స్టూడెంట్ 1 అనుకుందాం. సో స్టూడెంట్ 1 అనే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేశాను అండ్ ఆ వేరియబుల్ లో స్టూడెంట్ 1 యొక్క డీటెయిల్స్ అన్ని గెట్ చేయడం చాలా ఈజీ. అదే ఇవన్నీ డిఫరెంట్ వేరియబుల్స్ లో ఉంటాయి ప్రిమిటివ్ డేటా టైప్ ని యూజ్ చేస్తే డజంట్ మేక్ సెన్స్, రైట్. సో ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు డెఫినెట్లీ గో ఫర్ యూజర్ డిఫైన్ ఆర్ కస్టమ్ డిఫైన్ డేటా టైప్. ఓకేనా, right. So we'll create all this data by using class. So class student bracket open. సో ఎప్పుడైనా మనం క్లాస్ లో ప్రాపర్టీస్ ని క్రియేట్ చేసేటప్పుడు we have to open the flower bracket and then we'll take one by one data name which is string. So string name equals to Hari and then age which is integer type of data, int age equals to 25 and then marks which is double marks equals to 95.5 and then branches which is type string type. So string branch equals to CSC. సో ఈ CSC ని మనం గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ఇలాగే వదిలేస్తామా, లేదు, డబుల్ కోట్స్ లో మెన్షన్ చేయాలి. అండ్ దెన్ జెండర్ విచ్ ఈస్ ఆఫ్ స్ట్రింగ్ టైప్, జెండర్ ఈక్వల్స్ టు మేల్. And then percentage which we can take either float or double. Float percentage equals to let's say 93.5. సో నేను అన్ని డీటెయిల్స్ ని తీసేసుకున్నాను స్టూడెంట్ యొక్క డీటెయిల్స్.
ఈ స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత లెట్స్ క్లోజ్ దిస్ క్లాస్. సో ఈ విధంగా మనం ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ ని క్రియేట్ చేస్తాం అనమాట. సో ఈ యూజర్ డిఫైన్ డేటా టైప్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? వీ కెన్ ఏబుల్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ సో in a single variable. So we will choose user defined data type. Okay na? So ఇలా యూజర్ డిఫైన్ డేటా టైప్ ని మనం క్రియేట్ చేస్తాం. సో లెట్స్ రివైజ్ వన్ బై వన్. డేటా టైప్స్. సో డేటా టైప్స్ అంటే ఏంటి? సో విచ్ విల్ allocate a particular amount of memory space to a particular value. When we and also what type of data or what type of value is going to be stored in a variable, that will be decided by a data type. So these data types are classified into three types. Those are primitive data type, non-primitive data type, and user-defined data type. So primitive data types, which will store only single value in a single variable, and these are classified into four types. Those are integer category, floating category, character category, boolean category. So integer category కింద మనకి ఏం క్లాసిఫై ఉన్నాయి? Byte, short, int and long. So byte occupies 1 byte of memory space, short occupies 2 bytes of memory space, and int occupies 4 bytes of memory space, and then long occupies 8 bytes of memory space. Next, a floating category. So floating category కింద మనకి ఏమున్నాయి? Float and double. So float, which occupies 4 bytes of memory space, and then double, which occupies 8 bytes of memory space. And then character category. So char, which will store only single character, either it is alphabets or special character or digit. సో ఏదైనా ఒక సింగిల్ క్యారెక్టర్ ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ ని మనం క్రియేట్ చేయాలి అంటే దాట్ క్యారెక్టర్ షుడ్ బి ఇన్సైడ్ సింగిల్ కోట్స్ లో సో సింగిల్ కోట్స్ లో ఉంటేనే ఒక వేరియబుల్ లో మనం స్టోర్ చేసుకోగలం. విచ్ విల్ ఆక్యుపై 2 bytes of memory space. And then boolean category. So under boolean we have a boolean which will only stores either true or false. సో ట్రూ ఆర్ ఫాల్స్ ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ కింద మనకి ఏమున్నాయి? అరేస్ అండ్ స్ట్రింగ్స్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ is a data type which will store multiple values of same type in a single variable. So if you want to store multiple values in a single variable of same type, so you can go for non-primitive data types. So non-primitive data types కింద ఏమున్నాయంటే arrays and strings. సో arrays ని డిక్లేర్ చేయాలి అంటే సింటాక్స్ ఇలా ఉంటుంది. సో జస్ట్ లైక్ నార్మల్ వేరియబుల్స్ ని క్రియేట్ చేసినట్టే ప్రిమిటివ్ డేటా టైప్స్ ని ఎలా అయితే క్రియేట్ చేస్తామో అలా క్రియేట్ చేసిన తర్వాత సో వేరియబుల్స్ మల్టిపుల్ వాల్యూస్ కాబట్టి ఈ మల్టిపుల్ వాల్యూస్ ని మనం ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఎంబెడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి. అండ్ ఆ వేరియబుల్ యొక్క డిక్లరేషన్ కి ముందు డేటా టైప్ అండ్ దెన్ స్క్వేర్ బ్రాకెట్స్ తో మెన్షన్ చేయాలి. దెన్ the compiler will recognize it is an array. Next, string, which will store group of characters of same type. So characters are same, right? And next, user defined or custom defined data type. So custom defined data type ke example enti ante class. So by using this class, we can able to store multiple values. So mostly ఈ మల్టిపుల్ వాల్యూస్ ఎక్కడ అవసరం వస్తుంది అంటే లెట్స్ సే ఒక స్కూల్ ఉన్న కాలేజ్ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూట్. సో దే హ్యాస్ టు స్టోర్ అవర్ డేటా, స్టోర్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ దే వాంట్ టు స్టోర్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, ఇఫ్ దే యూస్ ప్రిమిటివ్ టైప్ ఆఫ్ data types, it's not at all easy for them to store them. So they require multiple variables. సో మల్టిపుల్ వేరియబుల్స్ అవసరం ఉంటుంది. అదే నేను ఇట్లా ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ ని యూజ్ చేస్తే ఆ యూజర్ డిఫైన్ డేటా టైప్ ద్వారా సో ఈ మల్టిపుల్ వేరియబుల్స్ ని ఏవైతే నేను మల్టిపుల్ వేరియబుల్స్ ని యూజ్ చేశాను, ఈ మల్టిపుల్ వేరియబుల్స్ అన్నిటిని నేను మల్టిపుల్ వాల్యూస్ అన్నిటిని సింగిల్ వేరియబుల్ లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సింగిల్ వేరియబుల్ లో స్టోర్ చేసుకొని whenever I require, I can able to access them easily. Okay. So till now, data types.
Anyone have doubts, ma? Guys, anyone have doubts till now? Data types regarding? You do not have No, any ma'am. doubts? Okay. Shall we go for variables? Yeah, okay. సో వేరియబుల్స్ అంటే ఏంటి యాక్చువల్గా? వేరియబుల్స్ అంటే మీకు తెలిసింది ఏంటి? Which stores some value. Variables are the identifiers which will recognize a value. సో ఒక వాల్యూని రికగ్నైజ్ చేసేది, రిప్రజెంట్ చేసేదాన్ని మనం వేరియబుల్ అంటాం. which represents a value. ఒక వాల్యూని రిప్రజెంట్ చేసేదాన్ని మనం వేరియబుల్ అంటాం. అండ్ వేరియబుల్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఐడెంటిఫైయర్స్. సో మనం ఐడెంటిఫైయర్ అని ఎప్పుడు అంటాం, వేరియబుల్స్ అంటే అప్పుడు ఎప్పుడు అంటాం? సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టర్మినాలజీస్ ఉన్నాయి కదా. సో ఏ టర్మినాలజీ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఐ విల్ టెల్ యూ. లెట్స్ సే int a equals to 10 and then int b equals to 20. So these two can be called as identifiers. ఎందుకు ఐడెంటిఫైయర్స్ అంటాము అంటే, సో ఏ అనే వేరియబుల్ అలాగే బి అనే వేరియబుల్స్ అనేవి ఓన్లీ 10 and 20 వాల్యూస్ ని మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నాయి. లెట్స్ సే నేను ఇప్పుడు int c equals to 30 అండ్ తర్వాత మళ్ళీ సిని రీఇనిషియలైజ్ చేస్తాను అనమాట, c equals to 40 అని. సో నాకు ఇక్కడ సి అనే వేరియబుల్ ఫస్ట్ ఏమో 30ని పాయింట్ అవుట్ చేసింది, తర్వాత ఏం చేసింది 40ని పాయింట్ అవుట్ చేసింది. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ సి అంటే నాకేం ప్రింట్ అవుతుంది? 40 ప్రింట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రింట్ ఆఫ్ సి అంటే నాకేం ప్రింట్ అవుతుంది? 30 వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఇలా డిఫర్ అవుతుంది కదా వాల్యూని రిప్రజెంట్ చేయడం. సో నాకు మెయిన్ మెమరీలో ఎలా ఉంటుంది అంటే, లెట్స్ సే దిస్ ఇస్ మై మెయిన్ మెమరీలో. మెయిన్ మెమరీ విచ్ ఇస్ మై ర్యామ్. ఈ మెయిన్ మెమరీలో ఏంటంటే, ఎప్పుడైతే నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటానో, సో ఆ సినారియోలో నాకు 2 మెమరీ స్పేసెస్ అనేవి క్రియేట్ అవుతాయి. అవేంటి అంటే స్టాక్ అండ్ హీప్. సో ఈ స్టాక్ లో ఏంటి అంటే వేరియబుల్స్ అండ్ మెథడ్స్ స్టోర్ అవుతాయి. అండ్ ఇక్కడ ఏంటంటే హీప్ లో నాకు వాల్యూస్ స్టోర్ అవుతాయి అనమాట. సో నేను ఇప్పుడు నేను ఎన్ని వేరియబుల్స్ ని క్రియేట్ చేశాను? ఏ బి సి. సో 3 వేరియబుల్స్ ని క్రియేట్ చేశాను. సో నాకు ఇక్కడ లెట్స్ సే ఏ బి అండ్ సి. సో 3 వేరియబుల్స్ ఉన్నాయి. అండ్ ఏ అంటే 10, బికి 20 అండ్ 30 అండ్ 40. సో ఇలా నాకు 4 వాల్యూస్ ఉన్నాయి, బట్ 3 వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి. సో నాకు ఇక్కడ ఏం జరుగుతుంది? నౌ ఏ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ 10 and then b is pointing towards 20. C is pointing first, C pointed towards 30 and then later on it was changed. So that is 40కి చేంజ్ చేసేస్తుంది. సో ఈ సినారియోలో చూసుకుంటే సి అనేది అది రిప్రజెంట్ చేసే వాల్యూని మార్చుకుంటూ వెళ్ళింది. సో ఇప్పుడు 40 ఉండొచ్చు, తర్వాత మళ్ళీ 50గా మారొచ్చు, ఆ తర్వాత 60 అవుతుంది, తర్వాత ఇంకేదైనా నెంబర్ అవుతుంది. సో ఇలా దాని యొక్క వాల్యూని, అది రిప్రజెంట్ చేసే వాల్యూని మార్చుకుంటూ వెళ్తే దానిని మనం వేరియబుల్ అంటాం. ఇట్ వ్యారీస్ ఇట్స్ రిప్రజెంటెడ్ వాల్యూ. సో అలా వాల్యూని మార్చుకుంటూ వెళ్తే దాన్ని మనం వేరియబుల్ అంటాం. లేదు కాన్స్టెంట్ గా అదే వాల్యూని రిప్రజెంట్ చేస్తూ ఉంది అంటే ఎవ్రీ టైం
దాన్ని మనం ఐడెంటిఫైయర్ అంటాం. సో ఐడెంటిఫైయర్ ఈస్ కాల్డ్ which will represent only single value, that can be called as identifier. But variable, when it comes to variable, so any variable uh, which will represent multiple values, depends upon time. So when time changes, it it varies its representing value. సో రిప్రజెంటింగ్ వాల్యూని చేంజ్ చేసుకుంటూ పోతే దానిని మనం వేరియబుల్ అంటాం. అండ్ నెక్స్ట్, సో ఈ వేరియబుల్స్ అనేవి మనకి 2 టైప్స్ గా క్లాసిఫై అయి ఉన్నాయి. అవేంటి అంటే, ద ఫస్ట్ వన్ ఈస్ గ్లోబల్ వేరియబుల్స్. Global variables, and the second one is local variables. So local variables ఇలా 2 టైప్స్ గా క్లాసిఫై ఉన్నాయి. సో గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్. సో ఇవి ఏ విధంగా బేస్ చేసుకొని క్లాసిఫై చేశారు అంటే, డిపెండ్స్ అపాన్ వేర్ దే క్రియేటెడ్. గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ గా క్రియేట్ చేశారు. అండ్ డిపెండ్స్ అపాన్ హౌ దే వర్ క్రియేటెడ్ ఆర్ క్లాసిఫైడ్. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న క్లాసిఫికేషన్ డిపెండ్స్ అపాన్ వేర్ దే క్రియేటెడ్. సో ఎక్కడ క్రియేట్ చేసే దాన్ని బట్టి వీటిని క్లాసిఫై చేశారు. Depends upon where they created, these variables are classified. So let's understand them. First మనం లోకల్ వేరియబుల్ గురించి డిస్కస్ చేద్దాం, అండ్ తర్వాత గ్లోబల్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మనకి లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అంటే తెలియాలి అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ జావా. సో ఒక జావా ప్రోగ్రామ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ మనకు అర్థం అవ్వాలి. సో అది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ I'll explain you what is a particular method, what is the property we have created in that particular program. Okay na? సో ఏదైనా మనం జావాలో క్రియేట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూస్ దిస్ క్లాస్ కీవర్డ్. సో ఈ క్లాస్ కీవర్డ్ ని యూజ్ చేసి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్లాస్ కీవర్డ్ ని యూజ్ చేసిన తర్వాత దానికంటూ ఒక పర్టికులర్ నేమ్ ని ఇవ్వాలి మనం. దట్ ఈస్ నథింగ్ బట్ క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ ఇచ్చిన తర్వాత we have to create whatever we want, either it is variable or method or any constructor. So I'll create one method, public static void main array of args. మెథడ్ క్లోజ్ అండ్ క్లాస్ క్లోజ్. సో ఇలా మనం ఒక బేసిక్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తాం. అండ్ నేను ఇక్కడ మెయిన్ మెథడ్ ఎందుకు క్రియేట్ చేశాను అంటే, మెయిన్ మెథడ్ మనం ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఉండాలి కదా. అలాగే జావాలో మన ప్రోగ్రామ్ అనేది, మనం ఏదైతే కోడ్ ని రాసామో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే సంథింగ్ స్టార్టింగ్ పాయింట్ అనేది ఒకటి కావాలి. సో ఆ స్టార్టింగ్ పాయింటే ఈ ప్రీ డిఫైన్డ్ మెథడ్. ఒక ప్రీ డిఫైన్డ్ మెథడ్, ఒక ప్రీ డిఫైన్డ్ మెథడ్. సో ఈ ప్రీ డిఫైన్డ్ మెథడ్ ని యూజ్ చేసి ఈ ప్రీ డిఫైన్డ్ మెథడ్ ని మనం ఒక స్టార్టింగ్ పాయింట్ లో యూజ్ చేస్తాం అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో ఇలా మనం క్రియేట్ చేస్తాం. ఒక బేసిక్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. జావా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. అండ్ దెన్ ఫస్ట్ నేను లోకల్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దామని చెప్పాను కదా. Local variables, the variables which are created locally in the local area. Variables which are created in the local area, and that local area can be method, constructor,
కన్స్ట్రక్టర్ ఆర్ బ్లాక్. సో ఈ లోకల్ ఏరియాని ఏమని దేని లోకల్ ఏరియా అంటాము అంటే, సో ఎక్కడైతే నాకు క్లాస్ బ్లాక్ ఓపెన్ అండ్ క్లోజ్ ఉంటుంది అండ్ అలాగే క్లాస్ బ్లాక్స్ లోపల అండ్ క్లాస్ బ్లాక్స్ తో పాటుగా ఇంకొక ఏరియా, ఇలా నాకు ఇంకొక మెథడ్ ఉంది కదా ఇది. సో ఇది ఒక మెథడ్ అండ్ ఈ మెథడ్ లోపల మనం ఎప్పుడైతే వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తామో, ఇక్కడ మనం వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తే వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాం. ఇక్కడ మనం ఇక్కడ మెయిన్ మెథడ్ కనిపిస్తుంది కదా, క్లాస్ బ్లాక్స్ ప్లస్ మెథడ్ బ్లాక్స్. సో ఇలా మెథడ్ బ్లాక్స్ లోపల కానీ కన్స్ట్రక్టర్ బ్లాక్స్ లోపల కానీ మనం వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తే వాటిని మనం లోకల్ వేరియబుల్స్ అంటాం. సో ఈ లోకల్ వేరియబుల్స్ ఎగ్జాంపుల్ ఇంట్ a equals to 20. సో ఇలా క్రియేట్ చేశాను కదా. నౌ a వేరియబుల్ ఈస్ కన్సిడర్డ్ as a local variable. And the accessibility of this local variable is accessed only within this blocks. ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో ఇక్కడ, సో మెథడ్ ఓపెనింగ్ ఉంది కదా, ఈ మెథడ్ ఓపెనింగ్ అండ్ ఆ మెథడ్ క్లోజింగ్ వరకు మాత్రమే ఏ వేరియబుల్ అనేది యాక్సెసబుల్ ఉంటుంది. మా ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ దిస్ ఏ వేరియబుల్ అవుట్ ఆఫ్ దిస్ మెథడ్, లెట్స్ సే నేను ఈ బ్లాక్ క్లోజ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏ అనే వేరియబుల్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో లేనప్పుడు అదేంటంటే యాక్సెసిబుల్ ఉండదు అనమాట. సో ఈ వేరియబుల్ అనేది ఓన్లీ ఈ మెథడ్ వరకు మాత్రమే యాక్సెసిబుల్ ఉంటుంది. అవుట్ ఆఫ్ ద మెథడ్ అనేది యాక్సెసిబుల్ ఉండదు. ఓకేనా? ఇలా మనం ఒక లోకల్ వేరియబుల్ ని క్రియేట్ చేస్తాం. సో ఎనీ వేరియబుల్ దాట్ ఈస్ క్రియేటెడ్ ఇన్సైడ్ ఎ లోకల్ ఏరియా. సో అలాగే ఈ బ్లాక్స్ ఇలా ఒక క్లాస్ బ్లాక్స్ ప్లస్ అదర్ బ్లాక్స్, ఎదర్ ఇట్ ఈస్ అదర్ బ్లాక్స్ మీనింగ్ ఎదర్ ఇట్ ఈస్ మెథడ్ అవ్వచ్చు ఆర్ కన్స్ట్రక్టర్ ఆర్ బ్లాక్స్ అవ్వచ్చు. సో బ్లాక్స్ లోపల మనం క్రియేట్ చేస్తే, ఇలా ఈ విత్ ఇన్ ద బ్లాక్స్ లోపల మాత్రమే మనం వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తే వాటిని మనం లోకల్ వేరియబుల్స్ అంటాం. ఈ లోకల్ వేరియబుల్స్ వాటి యొక్క యాక్సెసిబిలిటీ ఎంతవరకు ఉంటుంది అంటే ఓన్లీ ఆ మెథడ్ వరకు మాత్రమే ఉంటుంది. అండ్ దెన్ గ్లోబల్ వేరియబుల్స్. Global variables which are created globally in the global area in a class. Variables which are created in the global area. The global area meaning within the class. విత్ ఇన్ ద క్లాస్ బ్లాక్స్ లోపల మాత్రమే మనం వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తే వాటిని మనం గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. సో ఆ గ్లోబల్ వేరియబుల్స్ ని ఎలా క్రియేట్ చేస్తామో చెప్తాను చూడండి. సో నేను ఇక్కడ విత్ ఇన్ ద క్లాస్ బ్లాక్స్ అన్నాను కదా. సో ఈ విత్ ఇన్ ద క్లాస్ బ్లాక్స్ అంటే లెట్స్ సే మీకు ఇక్కడ కనిపిస్తుందా ఈ బ్లాక్ అండ్ ఈ బ్లాక్. సో ఈ బ్లాక్ క్లోజింగ్ బ్లాక్స్ ఈ 2 బ్లాక్స్ మధ్య మాత్రమే. సో ఈ బ్లాక్ అండ్ ఈ బ్లాక్ క్రియేట్ అయింది కదా, ఈ బ్లాక్ ఓపెన్ అయింది కదా. సో ఈ బ్లాక్ ఎండ్ అయ్యే దగ్గర, సో ఈ మధ్యలో ఇక్కడ ఓన్లీ విత్ ఇన్ ద బ్లాక్స్ లోపల మాత్రమే, విత్ ఇన్ ద క్లాస్ బ్లాక్స్ లోపల మాత్రమే మనం వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తే వాటిని మనం గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. ఓకేనా? సో ఈ గ్లోబల్ వేరియబుల్స్ ని ఎలా క్రియేట్ చేయాలి అంటే string b equals to hello. ఇక్కడ చూసారా లోకల్ వేరియబుల్ కి గ్లోబల్ వేరియబుల్ కి డిఫరెన్స్. సో గ్లోబల్ వేరియబుల్ నేమో విత్ ఇన్ ద క్లాస్ బ్లాక్స్ లోపల మాత్రమే క్రియేట్ చేశాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లోకల్ వేరియబుల్, ఈ లోకల్ వేరియబుల్ నేను ఎక్కడ క్రియేట్ చేశాను,
క్లాస్ బ్లాక్స్ లోపల అలాగే ఒక మెథడ్ బ్లాక్స్ లోపల క్రియేట్ చేశాను. సో ఇలా లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ ని మనం క్రియేట్ చేస్తాం. అండ్ అలాగే గ్లోబల్ వేరియబుల్స్ యొక్క యాక్సెసిబిలిటీ అనేది త్రూఅవుట్ ద క్లాస్, నా క్లాస్ అనేది క్లోజ్ అయ్యేంత వరకు యాక్సెసిబుల్ ఉంటాయి. సో దో which are global variables, those can be accessed within a class from anywhere. So if you want to access this b variable inside a main method, you can access SOP b. So you can access this global variable in a main method. If you want to access this a variable, which is a local variable outside a method, that cannot be accessed. Okay na? అండ్ అలాగే ఈ గ్లోబల్ వేరియబుల్స్ అనేవి మనకి 2 టైప్స్ గా డివైడ్ అయి ఉన్నాయి. అవేంటి అంటే గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. అవేంటి అంటే స్టాటిక్ వేరియబుల్స్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. స్టాటిక్ వేరియబుల్స్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఇలా 2 టైప్స్ గా క్లాసిఫై అయి ఉన్నాయి, స్టాటిక్ వేరియబుల్స్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో నేను ఇందాక ఫస్ట్ వేరియబుల్స్ ని స్టార్ట్ చేసినప్పుడు వేరియబుల్స్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు వేర్ ది క్రియేటెడ్ అండ్ హౌ ది క్రియేటెడ్ అని చెప్పాను కదా. సో వేర్ ది క్రియేటెడ్ బేస్ చేసుకొని క్రియేట్ చేసింది ఏంటి అంటే గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్ ని క్లాసిఫై చేశారు. అండ్ డిపెండ్స్ అపాన్ హౌ ది క్రియేటెడ్, ఎలా క్రియేట్ చేసామనే దాన్ని బట్టి ఎలా స్టాటికా, నాన్ స్టాటికా, స్టాటికా, ఇన్స్టాన్సా, సో దీన్ని బేస్ చేసుకొని డివైడ్ చేసినవి ఏంటి అంటే స్టాటిక్ వేరియబుల్స్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఈ విధంగా గ్లోబల్ వేరియబుల్స్ ని క్లాసిఫై చేశారు. అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ అ స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్ అండ్ వాట్ ఈస్ అన్ ఇన్స్టాన్స్ వేరియబుల్. సో స్టాటిక్ వేరియబుల్ ని మనం క్రియేట్ చేయాలి అంటే we have to use a static keyword. So static double c equals to 19.56. సో ఇలా ఒక స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్ ని మనం క్రియేట్ చేస్తాం. సో గ్లోబల్ వేరియబుల్స్ అంటే అర్థమైంది కదా. సో గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ ద వేరియబుల్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ గ్లోబల్లీ. సో గ్లోబల్ ఏరియాలో మనం క్రియేట్ చేస్తే వాటిని మనం గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. అదే అలాగే ఈ గ్లోబల్ వేరియబుల్స్ అనేవి మనకి 2 టైప్స్ గా డివైడ్ అయి ఉన్నాయి. అవేంటి అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్. దిస్ ఇస్ అన్ ఇన్స్టాన్స్ వేరియబుల్. సో ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎలా అయింది అంటే ఏ వేరియబుల్ అయినా సరే ఆర్ ఏ వేరియబుల్ ఆర్ ఎనీ మెథడ్. సో లెట్స్ సే దిస్ ఇస్ ఎ మెయిన్ మెథడ్, రైట్? సో ఈ మెయిన్ మెథడ్ కి ముందు కానీ లేదా ఒక వేరియబుల్ కి ముందు కానీ మనం స్టాటిక్ కీవర్డ్ ని అసైన్ చేస్తే అది స్టాటిక్ ప్రాపర్టీ అవుతుంది. ఒకవేళ దానికి ముందు మనం స్టాటిక్ కీవర్డ్ పెట్టకపోతే దాట్ విల్ బికమ్ అన్ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఆర్ అన్ ఇన్స్టాన్స్ ప్రాపర్టీ అవుతుంది. ఓకేనా? సో ఇన్స్టాన్స్ గ్లోబల్ వేరియబుల్. అండ్ ఇప్పుడు నేను సి వేరియబుల్ కి ముందు స్టాటిక్ కీవర్డ్ ని అసైన్ చేశాను కదా, దాట్ విల్ బికమ్ స్టాటిక్ వేరియబుల్. And these 2 variables can be accessed from anywhere. సో మనం ఏ మెథడ్ నుంచి యాక్సెస్ చేసినాం మనకి ఈ 2 వేరియబుల్స్ అనేవి యాక్సెసిబుల్ ఉంటాయి. ఈ 2 వేరియబుల్స్ అనేవి గ్లోబల్ వేరియబుల్స్. అండ్ దీస్ 2 గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, ఇన్స్టాన్స్ గ్లోబల్ వేరియబుల్ అండ్ స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్. సో స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్ అవ్వాలి అంటే దానికి ముందు మనం స్టాటిక్ కీవర్డ్ ని అప్లై చేయాలి. అండ్ ఒకవేళ అది ఇన్స్టాన్స్ వేరియబుల్ అవ్వాలి అంటే మనం ఎలాంటి స్టాటిక్ కీవర్డ్ ని మెన్షన్ చేయకపోతే అది బై డిఫాల్ట్ గా ఇన్స్టాన్స్ వేరియబుల్ అవుతుంది. సో ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని మనం ఇంకొక నేమ్ తో పిలవచ్చు, దాట్ ఈస్ నథింగ్ బట్ నాన్ స్టాటిక్ వేరియబుల్. సో నాన్ స్టాటిక్ ప్రాపర్టీ ఆర్ నాన్ స్టాటిక్ వేరియబుల్ అంటాం. ఎయిదర్ ఇన్స్టాన్స్ అయినా అనొచ్చు, లేకపోతే మనం నాన్ స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్ అయినా అనొచ్చు. ఓకేనా?
సో అలాగే ఇంకొక చిన్న డౌట్ వచ్చి ఉంటుంది. సో మనం లోకల్ గా క్రియేట్ చేసే వేరియబుల్ ని స్టాటిక్ వేరియబుల్ లా క్రియేట్ చేయొచ్చా? నో, వి కెన్ నాట్ క్రియేట్ దట్. ఇక్కడ మనం స్టాటిక్ అని పెడితే ఏమవుతుంది? ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో మనం ఎప్పుడైనా గ్లోబల్ ఏరియాలో మాత్రమే ఎయిదర్ ఇట్ స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్ అని చెప్పేసి చెప్పగలం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లోకల్ ఏరియా, సో ఇది ఒక మెయిన్ మెథడ్ లోకల్ ఏరియా అని చెప్పాను కదా. సో ఈ లోకల్ ఏరియాలో ఏంటంటే ఓన్లీ మనం లోకల్ వేరియబుల్స్ ని ఆర్ లోకల్ ప్రాపర్టీస్ ని మాత్రమే క్రియేట్ చేయగలం. ఎలాంటి స్టాటిక్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని క్రియేట్ చేయలేం. సో అది బై డిఫాల్ట్ గా లోకల్ ప్రాపర్టీ అవుతుందే తప్ప అది దాన్ని ఇన్స్టెన్స్ అనము ఆర్ స్టాటిక్ వేరియబుల్ అని కూడా అనము. ఓకేనా? సో ఈ స్టాటిక్ ఏరియాలో నౌ ఐ విల్ షో యూ. సో దిస్ ఈస్ అ స్టాటిక్ వేరియబుల్ అండ్ దిస్ ఈస్ అ స్టాటిక్ మెథడ్. సో ఒక మెథడ్ కి ముందు మనం స్టాటిక్ కీవర్డ్ ని మెన్షన్ చేస్తే అది ఒక స్టాటిక్ మెథడ్ అవుతుంది. ఒకవేళ వేరియబుల్ కి ముందు మనం అసైన్ చేస్తే స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. సో ఏ ప్రాపర్టీకైనా లోకల్ ప్రాపర్టీస్ కాదు, ఏవైతే గ్లోబల్ ప్రాపర్టీస్ ఉంటాయో సో ఆ గ్లోబల్ ప్రాపర్టీస్ అన్నిటికీ మనం స్టాటిక్ పెడితే స్టాటిక్ ప్రాపర్టీస్ అవుతాయి. ఒకవేళ స్టాటిక్ పెట్టకపోతే అవన్నీ బై డిఫాల్ట్ గా ఇన్స్టాన్స్ ప్రాపర్టీస్ అయిపోతాయి, విచ్ ఆర్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, క్లాస్ ప్రాపర్టీస్, స్టాటిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటో వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకేనా? So these are global and local variables now. Variables, ma. So till now, anyone have doubts? I will revise once. So variables. So variables which represents a value, also known as identifiers. When we call them as identifiers, the identifiers the variables which will represent only single value, those can be considered as identifiers. But when it comes to variables అని ఎప్పుడు అంటాం? The one which will I represent multiple values when time changes. సో టైం చేంజ్ అయ్యే కొద్దీ టైం టు టైం దాని యొక్క వాల్యూని రిప్రజెంట్ చేసే వాల్యూని మార్చుకుంటూ వెళ్తుంది కాబట్టి వేరియబుల్స్ అని నేమింగ్ ఇచ్చాం. ఓకేనా? అండ్ అలాగే ఈ వేరియబుల్స్ అనేవి మనకి టూ టైప్స్. అవేంటి అంటే గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్. అండ్ ద లోకల్ వేరియబుల్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ ఇన్సైడ్ లోకల్ ఏరియా. సో లోకల్ ఏరియాలో మనం వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తే వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాం. అండ్ ఆ లోకల్ ఏరియాస్ క్యాన్ బి మెథడ్ అవ్వచ్చు, లేకపోతే కన్స్ట్రక్టర్ ఆర్ బ్లాక్స్ అవ్వచ్చు. సో ఈ త్రీ ప్రాపర్టీస్ లో ఏవైనా అవ్వచ్చు. అండ్ ఐ నో యూ డోంట్ నో అబౌట్ మెథడ్, కన్స్ట్రక్టర్ అండ్ బ్లాక్. సో ఫర్దర్ గోయింగ్ ఆన్ క్లాసెస్ వీ విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ అ మెథడ్, కన్స్ట్రక్టర్ అండ్ బ్లాక్. డోంట్ వరీ అబౌట్ దట్. బట్ ఎట్ దిస్ మూమెంట్ యూ షుడ్ రిమెంబర్ దట్. సో లోకల్ వేరియబుల్స్ అంటే within the class block and at the same time within the method block, other blocks లోపల, క్లాస్ బ్లాక్ ప్లస్ అదర్ బ్లాక్స్ లోపల మనం వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తే వాటిని మనం లోకల్ వేరియబుల్స్ అంటాం. అండ్ అదే అయితే గ్లోబల్ వేరియబుల్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద గ్లోబల్ ఏరియా. సో గ్లోబల్ ఏరియా అంటే ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్ బ్లాక్స్ లోపల మాత్రమే మనం క్రియేట్ చేస్తే వాటిని గ్లోబల్ ప్రాపర్టీస్ అంటాం. సో అందులో గ్లోబల్ వేరియబుల్స్. అండ్ ఈ గ్లోబల్ వేరియబుల్స్ అనేవి మనకి టూ టైప్స్. అవేంటి అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్. సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ విచ్ డజంట్ ప్రిసిడెడ్ బై స్టాటిక్ కీవర్డ్. సో స్టాటిక్ కీవర్డ్ తో మనం క్రియేట్ చేయకపోతే వాటిని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాం. అండ్ స్టాటిక్ వేరియబుల్స్ అయితే విచ్ ఆర్ ప్రిసిడెడ్ విత్ static keyword, those can be considered as a static global variables. Okay, now. So till now, anyone have doubts, ma? One minute.
ఓకే. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ ఎంజే. ఓకే, డైనమిక్ వేరియబుల్ అనొచ్చు. సో నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ని డైనమిక్ వేరియబుల్స్ అని కూడా అనొచ్చుమా? నో ప్రాబ్లం. సో ఏదర్ ఇన్స్టాన్స్ ఆర్ నాన్ స్టాటిక్ ఆర్ డైనమిక్ వేరియబుల్ ఏదైనా అనొచ్చు. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? గైస్, కెన్ ఎనీవన్ హ్యావ్ డౌట్స్? No, ma'am. Okay, who is asking? Someone is asking.